హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు కొత్త సినిమాలు, కొత్త డైరెక్టర్లు, కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు, మొత్తం సినిమా పరిశ్రమ అంతా కొత్త పుంతలు తొక్కుతున్న టైం ఇది. ఈ టైంలో ఎంతమందో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో ఆసక్తితో, అభిరుచితో వచ్చి కొత్త కొత్త కంటెంట్లతో, సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడం జరుగుతుంది. అటువంటి సినిమాలు ఈ మధ్య చాలా సక్సెస్ అయ్యాయి. ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో, ఆ క్రమంలో రేపు 26వ తారీఖున ఒక చాలా విచిత్రమైన, ఒక విలక్షణమైన, ఒక డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్తో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే గాసిప్. అందులో రాశి సింగ్ మనందరికీ తెలిసిన చాలా పాపులర్ హీరోయిన్. ఆవిడ ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్న హీరోయిన్. ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ది హీరోయిన్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనుకోండి, హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్. ఈ సినిమాని నూతన దర్శకుడు, మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ కాకినాడ, ఆయన ఈ సినిమాని డైరెక్ట్ చేసి తొలిసారిగా దర్శకుడిగా తెర మీదకి రాబోతున్నారు, ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చదువుకున్న ఒక ఎడ్యుకేటెడ్ మైండ్స్ తయారు చేసిన ఒక డిఫరెంట్ కంటెంట్ 26వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా దర్శకుడు వైభవ్ని ఇప్పుడు నేను ఈ గాసిప్ సినిమా విశేషాలని అడిగి మీ అందరికీ వాటిని ఇప్పుడు ట్రాన్స్మిట్ చేస్తాను. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. నమస్తే. నమస్తే. నమస్తే వైభవ్ గారు. ఏంటి అసలు ఈ గాసిప్ అని టైటిల్ ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు కానీ ఎక్కడైనా కానీ తెలియకుండా ఒక అబ్బాయి అమ్మాయి కొంచెం క్లోజ్గా ఉండగానే ఒకటి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ మధ్య రిలేషన్ ఏది ఉన్నా కానీ ఒక వాళ్ళిద్దరి మధ్య చిన్న కూర్చోనో అదనో ఇదనో ఏదో సంథింగ్ జరుగుతుంది అన్నట్టు ఒకటి స్టార్ట్ అవుతుంది. బట్ ఆ న్యూస్ అది అలా మనుషులతో మారే కొద్దీ తెలియకుండా దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. అండ్ దాని అంటే వాళ్ళ ఏ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ కూడా మారిపోతుంది. సో ఈ ప్రాసెస్లో నేను చాలామంది దగ్గర విన్నది ఏంటంటే, అంటే తెలియకుండా అమ్మాయి గురించి తక్కువగా మాట్లాడడం, లేదా ఆ అబ్బాయి గురించి తక్కువగా మాట్లాడడం, అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా చూశాను. అంటే చీప్గా మాట్లాడాను, టు బి వెరీ హానెస్ట్. సో ఇది నేను అబ్జర్వ్ చేశాను. అంటే స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళే టైంలో, నేను ఇండస్ట్రీకి వచ్చాక, నేను వర్క్ స్పేస్లో ఉన్నప్పుడు నేను జనరల్గా పెద్ద అమ్మాయిలతో అంత ఎక్కువ చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషన్ కాదు. ఓకే. సో చాలా ఎలూఫ్గానే ఉండేవాడిని. బట్ ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ కుదిరి మాట్లాడడం స్టార్ట్ చేశాక తెలియకుండా అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఒక రకమైన అటెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇచ్చి ఆ వర్క్ స్పేస్లో తెలియకుండా ఒక ఆక్వర్డ్నెస్ స్టార్ట్ అయింది. అంటే మా ఇద్దరి మధ్య ఏం లేదు, మేము మామూలుగా ఫ్రెండ్స్లానే మాడుకునేవాళ్ళం, ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళం. చుట్టుపక్కల వాళ్ళు దాని ఇంటెన్సిటీ పెంచి వచ్చారు ఇద్దరు, ఆ టైప్లో గుసగుసలు, ఒక చిన్న ఆక్వర్డ్నెస్ స్టార్ట్ అయింది. ఆక్వర్డ్నెస్ స్టార్ట్ అయ్యాక నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. బట్ చాలామంది నాకు వచ్చి, అంటే నీ మీద ఇలాంటి ఇవి వస్తున్నాయి, ఏదో ఉంది సంథింగ్ ఆ అమ్మాయితో అని ఇదని, సో నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండు, ఎక్కువ క్లోజ్గా ఉండకు, చాలా లిమిట్స్లో ఉండు, ఇలా చెప్పడం స్టార్ట్ చేశారు. సో నాకేంటంటే, అంటే ఏం జరుగుతుందో నాకైతే తెలుస్తుంది, బయట వాళ్ళు ఏమనుకున్నా. సో నాకు అంటే చుట్టుపక్కల వాళ్ళ హావభావాలు, మొహాలు అంతా అబ్జర్వ్ చేసి చాలా, అంటే ఏమీ లేని దాన్ని ఇంత ఎగ్జాగరేట్ చేసుకుని, వాళ్ళే ఊహించేసుకుని ఇంత ఎగ్జాగరేట్ చేసేసుకుని దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చి, ఒక జడ్జ్మెంట్కి వచ్చి ఇది చేయడం అంటే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ అంటే ఈ టైమ్స్లో కూడా జనాలు అంత కీన్గా ఉన్నారా, పక్కనోడి లైఫ్లో ఏం జరుగుతుంది, పక్కనోడి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఏంటి అని. సో నేను ఎమోషనల్ సైడ్ ఆలోచిస్తే, అదర్ సైడ్ ఆఫ్ పర్స్పెక్టివ్, జనరల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే సార్, గాసిప్ వచ్చినప్పుడు అబ్బాయి మీద పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఏముంటుంది, కానీ అమ్మాయి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే అమ్మాయి గురించి నలుగురు బ్యాడ్గా మాట్లాడుకోవడం, లేదా అమ్మాయికి ఇంట్లో ఏదైనా వేరే పరిస్థితులు రావడం, ఇంట్లో పేరెంట్స్ సడన్గా విని స్ట్రిక్ట్ అవ్వడం, రకరకాల చాలా చోట్ల కాలేజీలు కూడా మానిపించి సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి. సో అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే మనకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, మాట్లాడుకోవడానికి అది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. సో నాకేమనిపించింది ఏంటంటే, అందులో ఒక సెన్సిటివ్ సైడ్ ఉంటుంది, ఎవరికి తెలియదు. మనందరం లైఫ్లో ప్రతి మనిషి గాసిప్ చేస్తాడు, గాసిప్లో పార్ట్ అవుతాడు.
అవగాహన ఉన్నాడు, గాసిప్లోనే బతుకుతారు. బతుకుతారు. సో అలాంటి సిచ్యువేషన్ లో నాకేమనిపిస్తుంది అంటే అదర్ సైడ్ ఆఫ్ పర్స్పెక్టివ్, అంటే ఒక సెన్సిటివ్ సైడ్, ఈ ఒక నలుగురు మాట్లాడుకోవడం వల్ల ఒక అమ్మాయి లైఫ్ అప్ సైడ్ డౌన్ అయ్యి హ్యాపీగా వెళ్ళే అమ్మాయి లైఫ్ సడన్ గా ఎలా మారిపోయింది అన్నది ఈ స్టోరీ అనమాట. వెరీ గుడ్, మంచి మంచి టాపిక్ అండి నిజంగా. అండ్ మీరు రీసెంట్ టైమ్స్ లో అబ్జర్వ్ చేస్తే కూడా సార్, అంటే ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ది నేమ్స్, బట్ కొత్తగా కొన్ని పదాలు కనిపెట్టారు. అంటే పేర్లు డీటెయిల్స్లోకి వెళ్ళదు కానీ సైడ్ చిక్ అని, సో కాల్డ్ ఇలాంటి థింగ్స్ అన్ని కనిపెట్టారు. అంటే ఎవరు వెళ్ళి చూసి వస్తున్నారు సార్? మీరు మన ఏమైనా వెళ్ళి చూసి వస్తున్నాం? ఎక్కడేం జరుగుతుంది మనకి అంటే మనం ఒక కన్క్లూజన్ ఇచ్చి దాన్ని సోషల్ మీడియాలో జనరేట్ చేసి దాని కింద కామెంట్స్ పెట్టి దాన్ని షేర్ చేసి, అంటే మనకి ఎప్పుడైనా సరే అవతలోడి గురించి ఏదైనా టాపిక్ వచ్చి మాట్లాడుకుంటే అది ఎంటర్టైన్మెంట్, కానీ అది మన దాకా వస్తే మాత్రం కష్టం. సో దాన్నే ఎగ్జాగరేట్ చేసి చాలామంది ఏంటంటే ఓ కైండ్ ఆఫ్ అంటే అది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, మీ టైమ్స్ నుంచి ఇది ఉన్నది. సో నాకేంటంటే దాన్ని అడ్రస్ చేయాలని అనిపించింది. సో ఈ సినిమా జానరా కూడా సోషల్ సెటైర్ ఇది. సో నాకేంటంటే ఆ సెన్సిబుల్ థింగ్ని ఎవరో ఒకళ్ళు అడ్రస్ చేయాలి, ఒక లౌడ్ వాయిస్తో చెప్పాలని అనిపించింది. అంటే ఇది వినడానికి ఏముంది గాసిప్ లో అని అనిపించవచ్చు, బట్ గాసిప్ వల్ల లైఫ్ లో ఎంత డిస్టర్బ్ అయిపోతాయి, ఒక్కొక్కసారి డెస్ట్రాయ్ అయిపోతాయి గాసిప్ వల్ల. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్. అండ్ నేను యాక్చువల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాను సార్, కానీ నేను కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే పర్సనల్గా నాకు వచ్చినప్పుడు నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. ఎఫెక్ట్ అవ్వడం అంటే ఏం కాదు, అంటే ఏం లేని దాని గురించి ఎందుకు ఇంత ఒక రకమైన ఇది తీసుకొస్తున్నారు, అంటే వర్క్ స్పేస్ లో ఒక రకమైన ఆక్వర్డ్నెస్, దానివల్ల ఇన్కన్వీనియన్స్, మా మధ్య ఏం లేకపోయినా మేము కూడా అదొక ఆక్వర్డ్ గా ఫీల్ అవడం, అంటే ఒక కాన్షియస్ గా వెళ్ళడం, నలుగురు చూస్తున్నారా ఏంటి అనే ఒక జోన్ లోకి వెళ్ళడం, ఇదంతా చుట్టుపక్కల వల్లే. ఎండ్ ఆఫ్ ది డే మా మధ్యన ఏం లేదు, అదే ఎవరి మధ్యన ఉండదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల. సో ఆ చుట్టుపక్కల వల్ల ఇది ఎలా ఉంటది అనేది నేను అడ్రస్ చేయడానికి ట్రై చేశాను. గుడ్ గుడ్. అది అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మీరు ఈ డ్రీమ్ వరల్డ్లోకి ఎందుకు వచ్చారు? మీరు మెకానికల్ ఇంజనీర్ కదా. అంటే అసలు నాకు ఇంటర్ నుంచి సినిమా అంటేనే ఇష్టం సార్. అంటే 8th క్లాస్ లో క్రియేటివ్ గా ఏదైనా చేద్దామని థాట్ ఉండేది, బట్ మైండ్ లో అంత క్లారిటీ లేదు, అంటే క్రియేటివ్ గా ఏం చేయగలం ఏంటి అని. బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ టైంకి వచ్చేటప్పటికి నాకు అంటే రైటింగ్ మీద చాలా ప్యాషన్ వచ్చింది. మీరే రాసుకున్నారు? ఎస్ సార్, మొత్తం స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని నేను. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. సో నాకేంటంటే అప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ గా, యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చదవనని చెప్పా, బట్ ఇంట్లో మా మదర్ ఫాదర్ ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ సార్, పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ మాస్టర్స్ ఇద్దరు. సో మా డాడీకి ఒక డిసిప్లిన్ లైఫ్ అలవాటు అనమాట. అదేలేండి, మీ నవీన్ పోల్శెట్టి ఒక సినిమాలో డైలాగ్, నేను ఇలా చేసానండి, అదేంటి బీటెక్ తర్వాత కదా చెయ్యాలి, నేను ముందే చేశారు అలాగా. సో అంటే అప్పటి నుంచి ప్యాషన్ ఉంది సార్. సో బట్ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుని కన్విన్స్ అయ్యి కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి పంపడానికి కొద్దిగా టైం పట్టింది. ఆ టైంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, అదే నమ్మకం 4 ఏళ్ళు దానికి, అంతే దానికి ఎక్కువ పట్టింది యాక్చువల్. బట్ ఇది మీరు అంటే రాశి సింగ్ హీరోయిన్ కదా ఇందులోని. అసలు అంటే కొత్త వాళ్ళకి ఈ మేకింగ్ అన్నది మొదట చాలా బాలరిస్టులు ఉంటాయండి, వాటన్నిటిని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు మీరు? అంటే నేను కేక్ వాక్ లాగే అయిందా ఫిల్మ్? లేదు సార్, ఆబ్వియస్గా ఏ ఫిల్మ్ కూడా అలా అవ్వదు. బట్ నేను యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నేను కేరింత ఫిల్మ్కి వర్క్ చేశాను దిల్ రాజు గారి ప్రొడక్షన్లో. తర్వాత అనిల్ చోంకరా గారి దగ్గర ఒక 3.5 years రైటర్గా చేశాను. సో ఆ తర్వాత డైరెక్షన్ ట్రయల్స్ లో ఇంకా ఈ ఫిలిం స్టార్ట్ అయింది అనమాట. ఈ సినిమా మీ ట్రైలర్ చూశాను, అంత ఫాదరు పొసెసివ్నెస్ డాటర్ మీద, కూతురు అంటే ఇలా పెంచాలని చూపిస్తానని చెప్పి ఫాదర్ ప్రతిజ్ఞ, అండ్ కట్ చేస్తే అమ్మాయి లవ్ సాంగ్, మధ్యలో పృథ్వీరాజ్ గారు జాతకాలు చెప్పే పంతులు ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే అవును సార్. అంటే నా ఫీలింగ్ ఏంటంటే సార్, రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే నాకున్న నాలెడ్జ్ వరకు చెప్తున్నాను, జాతకం అనేది మనిషికి ధైర్యం ఇవ్వాలి కానీ మనిషిని భయపెట్టకూడదు. ఫస్ట్ థింగ్ అంటే బేసిక్ గా దాని పర్పస్ తెలిసినంత వరకు ఆస్ట్రోలాజికల్ సైన్స్, అది మీకు ఒక లాజిక్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. సో బట్ రీసెంట్ టైమ్స్ లో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, అది ఏ పరాకాష్ఠకి వెళ్ళిందో. అంటే అది
అంటే అర్థం పర్థం లేని ఒక ఇది సైన్స్ లా తయారైంది. అదే. సో దాని నుంచి సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా అంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది సార్ ఎప్పుడైనా. అవును, సో దాన్ని కనుక అవతల మనిషి కమర్షియల్ పర్పస్ కోసం ఎంకరేజ్ చేసుకోవడం మొదలెడితే స్టార్ట్ చేస్తే ఓల్డ్ అంతా వేరేలా తయారవుతుంది సార్. తయారైంది ఇప్పుడు. తయారైంది. సో నాకేంటంటే సోషల్ సెటర్ కాబట్టి ఇందులో స్పేస్ ఉంది కాబట్టి ఆ ఎలిమెంట్ ని తీసుకుని ఈ సినిమా అంతా రన్ లో నేను అడ్రస్ చేశాను. చాలా దాని వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి ఏంటి అవును. అంటే చాలా మంది అనుకుంటారు పెద్ద సీరియస్ గా తీసుకోరని. నాకు తెలిసిన చాలా ఫ్యామిలీస్ తెలుసు సార్. అంటే చాలా ఇష్టపడి జాతకాలు కుదరలేదని పెళ్లి చేసుకోకుండా విడిపోయి వేరే పెళ్లి చేసుకుని ఆ పెళ్లిళ్ళు చేసుకున్నాక మళ్ళీ డైవర్స్లు అయ్యి సో అలా అలాంటి సిచ్యువేషన్స్ చాలా తెలుసు. అంటే నేను జాతకానికి ఏం వ్యతిరేకం కాదు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఐ రెస్పెక్ట్ దేర్ థింగ్. బట్ నాకేంటంటే అది మనిషి ఎదగడానికి ఉపయోగపడాలి కానీ పడిపోవడానికి ఉపయోగపడకూడదు అనేది. వైజాగ్లో చెప్పిన జాతకం రాజమండ్రిలో కరెక్ట్ కాదు, రాజమండ్రిలో చెప్పిన జాతకం విజయవాడలో కరెక్ట్ కాదు, విజయవాడలో చెప్పిన జాతకం హైదరాబాద్లో అసలు సరిపోదు. అవును, వీళ్ళోటి వాళ్ళోటి వాళ్ళోటి వీళ్ళోటి లాజిక్ లేదు కానీ లాజికల్ సైన్స్. అది లాజికల్ సైన్స్ అంటే దీన్ని లాజిక్ లేకుండా చేస్తున్నారు. అదే సార్, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏమో దానివల్ల ఎన్నో పెళ్ళిళ్ళు. మీరు చాలా మంచి పాయింట్ అడ్రస్ చేశారు, నిజంగా చెప్తున్నాను. దీన్ని మించిన బర్నింగ్ ఇష్యూ ఈ రోజున సొసైటీలో లేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎవరి జాతకం వాళ్ళ పర్సనల్. మీరు రీసెంట్ టైమ్స్లో అబ్జర్వ్ చేస్తే సెలబ్రిటీస్ జాతకాలు తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడం, అంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చెప్పడం, అందులో నెగిటివ్ వెళ్ళడం. మీరు వేణుస్వామి గారి గురించే చెప్తున్నారు. అంటే ఆయన ఒక్కళ్ళే అని పర్టికులర్ గా నేను చెప్పను, దీనికి ఫేమస్ బట్ యాక్సిడెంట్లీ. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ జోన్ లోకి వెళ్తున్నారో వాళ్ళందరినీ నేను అడ్రస్ చేసా ఒక క్యారెక్టర్ తో. నేను పర్టికులర్ గా ఆయన ఒక్కళ్ళనే ఏదో అంటే మీరు అంటే నేను ఆయన పాపులర్, వెరీ పాపులర్ ఫర్ దట్ పేరు ఎత్తాను కానీ చాలా మంది పుట్టిన పిల్లకి వెంటనే జాతకం చెప్పకూడదు ఏమండి. వెంటనే ఎవరో ఒక సెలబ్రిటీ ఇంట్లో ఒక పిల్ల పుట్టగానే వెంటనే ఆ జాతకం మీద బయటకు వచ్చేసి చెప్పేసి దాని మీద వ్యూస్ తెచ్చేసుకుని అదొక పెద్ద సెన్సేషన్ కింద తయారై అయితే వాళ్ళిద్దరు విడిపోతారన్నాం. ఈ 2 ఏళ్ళు వీళ్ళు కలిసి ఉంటారు, ఈ హీరో హీరోయిన్ కలిసి ఉండరు, విడిపోతారు అని పెద్ద thumbnailతో రాగానే దానికి లక్షల వ్యూస్ వచ్చేస్తాయి. అవును సార్, అవును. సో వీటిని బాగా అడ్రస్ చేశారండి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఇందులోని ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టరు, ఫాదరు అవన్నీ నేను చూసిన తర్వాత ఏంటంటే అంటే ఆ డైలాగ్, అమ్మాయి డైలాగ్ ఒకటి ఉంది కదా, పెళ్లి చేసుకుని బతికేది నేను నువ్వు కాదు. అవును సార్. అంటే ఫాదర్ డైలాగ్, కానీ పెళ్లి చేసేది మాత్రం నేనే. ఈ కాన్ఫ్లిక్ట్ మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు, వై? అంటే రిపీట్ అని కాదు సార్, బేసిక్గా అది అమ్మాయిలకి నెవర్ ఎండింగ్ కాన్ఫ్లిక్ట్. అది మీరు ఏ అమ్మాయిని తీసుకున్నా ఆ పొజిషన్లో ప్రతి అమ్మాయి ఆ స్టేజ్ దాటి వెళ్ళాల్సిందే. సో నాకేమనిపించింది అంటే అది ఒక మోస్ట్ అంటే హ్యాపీయెస్ట్ థింగ్ మ్యారేజ్ అనేది ఎవరి లైఫ్ లో, ఎవరికైనా జనరల్లీ ఇట్స్ ఏ హ్యాపీ ప్రాస్పెక్ట్. సో అలాంటి దాన్ని ఒక నలుగురు ఎవరో బయట వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఆ సిచ్యువేషన్ ని ఆ అమ్మాయి ఫ్రీడమ్ తీసేసుకుని ఫాదర్ డిక్టేట్ చేయాల్సి వస్తే ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఒక కాన్ఫ్లిక్ట్ అది యాక్చువల్గా. సో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కూడా జర్నీ ఎక్కడ కూడా ట్రైలర్లో అక్కడ ఫాదర్ తన క్యారెక్టర్ ఏంటంటే వైఫ్ చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే వైఫ్ డాటర్ని సరిగ్గా చూసుకోదని పెళ్లి చేసుకోకుండా కూతురుని పెంచుతారు. అండ్ మీరు డైలాగ్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటే ఒక మగాడు ఆడపిల్లని పెంచితే ఎలా ఉంటుందో పెంచి చూపిస్తానని ఉంటుంది. అవును, ఫోటో దగ్గర. ఎగ్జాక్ట్లీ. సో నా థింగ్ ఏంటంటే అంటే మన లైఫ్ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా మన చుట్టుపక్కల ఉన్న సో కాల్డ్ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసే పీపుల్ వల్ల ఎలా చేంజ్ అవుతుంది, అందులో మన ప్రయత్నం ఏమి ఉండదు, లేకపోతే మన ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, బట్ మన ప్రమేయం ఉండదు. ఎగ్జాక్ట్, కరెక్ట్ వర్డ్, మన ప్రమేయం ఉండదు. బట్ అది ఎలా టర్న్ అప్ అవుతుంది అనేది అడ్రస్ చేయాలనిపించింది. ఇది చాలా చోట్ల జరుగుతుంది సార్, బట్ మనం దాన్ని అంటే ఇన్ బిట్వీన్ లైన్స్లో చూసి వదిలేస్తాం. అంటే ఎక్కడైనా జరుగుతాయి ఇవి, ఆఫీసులో కానీ ఇది కానీ. బట్ నేను అడ్రస్ చేసింది అమ్మాయి పర్స్పెక్టివ్, ఎందుకంటే జనరల్గా అమ్మాయి మీద వచ్చిన దానివల్ల చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మాట్లాడుకునే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది,
ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అబ్బాయి బయటికి వెళ్ళి రాత్రి 2ంటికి వస్తే పెద్ద డిస్కషన్ ఏ ఉండదు, కానీ అదే ఒక అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అయ్యో 2 వరకు ఎందుకు, సో 8 దాటిన దగ్గర నుంచి వేరేలా ఉంటది, ఫోన్లు స్టార్ట్ అవుతాయి ఎక్కడున్నావు సో అదే. సో అందుకని ఆ సెన్సిబుల్ ఎలిమెంట్ ని అడ్రస్ చేద్దామని ఒక, అంటే మీరు ఇందులో హీరోయిన్ కరెక్ట్ అన్నా ఫాదర్ కరెక్ట్ అన్నా ఏం చెప్పారు? ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది నేను అడ్రస్ చేయలేదు సార్. అంటే పాయింట్ ఇద్దరు చెరో ఆర్గ్యుమెంట్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. పెళ్లి చేసుకుని బతికేది నేనా నీ అమ్మాయి, కానీ నేను పెళ్లి చేసేది నేను అని ఫాదర్. ఇప్పుడు అదే కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు సొసైటీలో కూడా రన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే. బట్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ లో ప్రాబ్లం ఏంటంటే సార్, వీళ్ళిద్దరు అనుకున్న డెసిషన్ కాకుండా గాసిప్ చేసిన వాళ్ళ వల్ల ఆ అమ్మాయి లైఫ్ ఎలా మారింది అనేది సినిమా. అది మెయిన్. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు ఆ ఫాదర్ అనుకున్నది జరగలేదు, అలా అని కూతురు అనుకున్నది జరగలేదు, ఇంకేదో జరిగింది. అదేంటనేది సినిమా, అదే గాసిప్. ఎగ్జాక్ట్లీ. బాగా డ్రైవ్ చేశారు మీరు చెప్తున్నప్పుడు. దానిలోనే ఒక డ్రైవ్ ఉంది, మీరు టచ్ చేసిన పాయింట్లు, బర్నింగ్ టాపిక్స్ అన్నీ కూడా. సో మీ పాట చాలా బాగుందండి, అజంతా గారు. చాలా బాగుంది, నేను విన్న పాట మంచి మెలోడియస్గా ఉంది. థియేటర్లో వింటే ఇంకా బాగుంటుంది అది. అవును సార్. ఆ సౌండ్ దానిలో బేసిక్గా అజంతా గారు టైటిల్ కూడా నేను అంటే అమ్మాయి క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసి అలా పెట్టాను సార్, ఉత్తనే జస్ట్ నేమ్ సేక్ పెట్టలేదు. అజంతా బై రిఫరెన్స్ బై వర్డ్ బ్యూటీ కార్వ్డ్ ఫ్రమ్ పెయిన్, అంటే ఒక పెయిన్ నుంచి ఒక సఫరింగ్ నుంచి వచ్చిన ఇదని మనకి, అంటే బుద్ధిజంలో కూడా దుఃఖ్ అనే ఒక ఫిలాసఫీ నుంచి వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఫిలిం, బట్ తెలుగు భాషను మనం అజంతా భాష అంటాం. అవును, అజంతా భాష. మీకు ఆబ్వియస్లీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే అచ్చులతో ఉండే పదాలు అజంతా భాష అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఆ కార్వింగ్స్, అక్షరాలు, అచ్చులతో ముగిసే పదాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అజంతా భాష అంటాం. అండ్ మోర్ దాన్ దట్ నాకు అంటే ఆ క్యారెక్టర్ ఒక 4-5 అదర్ క్యారెక్టర్స్ వల్ల ఒకే క్యారెక్టర్ సఫర్ అవుతుంది. సో ఆ పెయిన్ నుంచి, ఆ సఫరింగ్ నుంచి తను లైఫ్లో అంటే లైఫ్ను వదిలేయకుండా మళ్ళీ స్ట్రాంగ్గా నిలబడి ఎలా లైఫ్ లీడ్ చేసింది అనే దాని గురించి అజంతా పెట్టాను. ఎందుకంటే నారాయణ రెడ్డి గారి పాట చాలా పాపులర్ సాంగ్ ఉంది కదా, అజంతా చిత్ర సుందరివై, ఎలోరా శిల్ప మంజరివై, రామప్ప గుడిమోపును వెలిసిన రాగినివై నాగినివై అని, కనుల ముందు నీ ఉంటే కవిత పొంగి పారదాన్ని చెల్లెల కాపురంలో పాట చాలా ఫేమస్. అందులో అజంతా చిత్ర సుందరివై అని, అజంతా అన్న మాట చాలా మంచి అందమైన మాట. మీరు దానికి మంచి ఇది చెప్పారు, ఎక్స్ప్లెనేషన్. అది ఉల్లి దెబ్బలు తిని ఆ శిల ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో, బట్ ఇట్ కేమ్ అవుట్ సో గార్జియస్లీ బ్యూటిఫుల్. ఎగ్జాక్ట్లీ. బొమ్మ అంటే బ్యూటీ కార్వ్డ్ ఫ్రమ్ పెయిన్ అండ్ సఫరింగ్. అవును, అజంతా బుక్స్ కూడా అమ్మేవారు మా చిన్నప్పుడు, నోట్ బుక్స్ అజంతా బొమ్మ. నాకు గుర్తుంది సార్, నేను ఉన్నప్పుడు కూడా ఉన్నాయి, బట్ అది ఇంకా ఎండింగ్ టైం ఉండేది, బట్ నాకు గుర్తుంది యాక్చువల్గా. అదే గుడ్ అండి. ఈ పాట మీరు ఫిదా మ్యూజిక్ చేసినప్పుడు. ఎగ్జాక్ట్. మ్యూజిక్ ఏమో వచ్చి శక్తికాంత్ కార్తిక్ గారు సార్, ఫిదా మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన. అండ్ సిప్పు సాంగ్ ఏమో కాసల్ శ్యామ్ గారు రాశారు. ఏంటి అంత హార్డ్ హీటింగ్ రాయించారు పాట? అంటే గట్టిగా ఉండాలి సినిమాలో అలా అని కాదు సార్, నా ఇంటెన్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లిరిక్స్ అది ఎక్కడా కూడా మీకు ఆ పాటలో ఎక్స్పోజింగ్ అని ఏమి ఉండదు. ఏం లేదు, మామూలు పబ్ లో సాంగ్ లా ఉంటది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్స్, ఒక అబ్బాయి ఎలా ఉండాలి, క్యారెక్టర్ డిఫైన్ చేశాను. ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కలిస్తే అసలు వాళ్ళు ఏం ఆడుకుంటారు అనే పర్స్పెక్టివ్ లో సాంగ్ తీసుకొచ్చాం. అది మరి టూ పర్సనల్ గా వాళ్ళు మాట్లాడుకున్నంత కాసిల్ జామ్ గారు రాసిన పాటలు. అంటే కొన్ని లౌడ్ గా చెప్పకపోతే అర్థం కాదని నేను ఆయన ఫిక్స్. అందులో పాయింట్, అందులో ఉన్న చిన్న ఒక సెంట్రిక్ బ్యూటీ ఏంటంటే, ఆడపిల్లలు ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, నెచ్చెలిగాడు సాంగ్ ఉంది అగ్గిపిడిలో, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరే అత్తగాడు పాట ఎమర్జీ వచ్చింది పెళ్లి సందడిలో, అక్క ఎవరే అత్తగాడు. సో వాళ్ళ ఆడపిల్లలు కలిసినప్పుడు మగపిల్లల గురించి ఏం మాట్లాడుకుంటారు అది టూ పర్సనల్. అవును సార్. దాన్ని కాసర్ల శ్యామ్ గారు చాలా హార్డ్ హిట్టింగ్ గా ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా నలుగురికి చిన్న హీట్ ఎక్కేటట్టుగా రాశాడు పాట. అండ్ అట్ ది సేమ్ టైం ట్రెండ్ కి కనెక్ట్ అయ్యేలా రాశాడు. ట్రెండ్గా కాసర్ల శ్యామ్ గారు రాయడం అంటే మరి
ఆ స్ట్రోకే అజంతా స్ట్రోక్ అది కూడా. అవును సార్. అజంతా స్ట్రోక్ అది. ఆయన చాలా అంటే నాకు అనిపించేది ఏంటంటే మన తెలుగులో ఉన్న లిరిక్ రైటర్స్ వాళ్ళకున్న జ్ఞాన సంపద అది నిజంగా మన అదృష్టం. అంటే మీరు నమ్మరు, శ్యామ్ గారు అలా వచ్చారు. నేను ఆయనకి పెద్ద ఇంతసేపు కూడా మాట్లాడలేదు ఆయనతో. ఏమనుకుంటున్నారు లైన్ అంటే ఇలా చెప్పా, ఇలా ఒక గాసిప్ వల్ల ఒక అమ్మాయి లైఫ్ వెంటనే డిస్టర్బ్ రైస్ అవుతుంది. ఉంటాడు. అప్పుడే అసలు ఇంకా ఏం మాడకుండా సిప్పు సిప్పు వేయవే సిప్పు ఏడ పుట్టిందో ఎతికి వద్దాం రాయే గాసిప్పు అని రాద్దాం అని అన్నా. ఇంకా అక్కడే అయిపోయింది పాట ఆల్మోస్ట్. ఇంకా అతనిలోని గొప్పతనం ఏంటంటే కాసర్ల శ్యామ్ గారు అంటే నాకు చాలా గౌరవం అండి. ఆయనలోని గొప్పతనం ఏంటంటే ఆయన ఒక సెంటిమెంట్ పాట రాసిన, ఒక ప్రేమ గీతం రాసిన, ఒక ఇమోషనల్ సాంగ్ రాసిన, ఇంకేదైనా ఒక చైతన్యం నింపే ఒక పాట రాసిన, లేకపోతే ఇలాంటి సాంగ్ రాసిన, ఆ తెలంగాణ మాండలికం దాటి ఇంకో మాట మీకు అందులో వినిపించదు. అవును సార్. అదే టైప్ ఆఫ్ సాంగ్ అయినా కానివ్వండి, బట్ అది అందరికీ అర్థమయ్యేటట్టుగా కూడా ఉంటుంది. ఊరు పల్లెటూరు పాట, ఎన్ని పాటలు మంచి పాటలు ఉన్నాయి నిజంగా. మొన్న ఛాంపియన్లో గిరగిర గిర గింగర అనే పాట, ఏ పాట? నేను అంటే బుక్స్ చాలా చదువుతాను సార్ మామూలుగా. అంటే నాకు ఇంగ్లీష్ లిటరేచర్ బాగా ఇష్టం, అట్ ది సేమ్ టైం తెలుగు లిటరేచర్ కూడా చాలా ఇష్టం. ఇంగ్లీష్లో ఇప్పుడు చార్ల్స్ బుకోవ్స్కీ, హెలెన్ కెల్లర్, నెక్స్ట్ ఆల్బర్ట్ క్యామస్ ఇలా చదివాను. తెలుగుకి వచ్చేటప్పటికి ఆంధ్ర అంటే నేను పెరిగిన వాతావరణంలో ఉన్న అన్నీ చదివాను. నాకు హైదరాబాద్ వచ్చాక తెలంగాణ సాహిత్యం అంటే సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు తెలంగాణ సాహిత్యం సెర్చ్ చేశాక బాగా అంటే నేను చాలా మోటివేట్ అయింది, ఇన్స్పైర్ అయింది, చాలా ఎంగేజింగ్ అనిపించింది నాకు అలిశెట్టి ప్రభాకర్ గారి సాహిత్యం అండ్ కాలేకూర్ ప్రసాద్ గారు. సో నాకు ఆ అలిశెట్టి ప్రభాకర్ గారిది అంటే అది చదువుతున్నప్పుడు కూడా అంటే నేను శ్యామ్ గారు అందరం ఆడుకున్నప్పుడు కూడా ఏమో తెలియని ఒక కనెక్ట్ ఆయనతో నాకు ఉంటది బాగా, అలిశెట్టి ప్రభాకర్ గారి సాహిత్యంతో. అంటే ఆయన చాలా తక్కువ లైన్స్ లోనే చాలా ఫిలాసఫీ చెప్తారంట. మీరు అంటే మీకు గుర్తుండుంటే ఆయన మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, నిర్విరామంగా నిత్య నూతనంగా కాలం అంచును చిగురించే నెత్తుటి ఊహను నేను అంట. మంచి మాట. అది కాలం అంచును చిగురించిన నెత్తుటి ఊహను నేను. ఎంత విప్లవం ఉంది అందులో, ఎంత చైతన్యం, రెవల్యూషన్ ఉంది. ఇంకొకటి అన్నిటికంటే చాలా బాగా ఇష్టం లైఫ్లో నేను మర్చిపోలేనిది, శనివారం గుడి అని ఉంటుంది చిన్న హెడ్డింగ్, శనివారం అదొక షోరూమ్ అంతే. అంటే అందులో మనం ఎత్తుక్కోలే కానీ అసలు అవును గుడి అనగానే అందరూ అక్కడ తోపులాట అక్కడ. అలాగే ఆయన కవి గురించి కూడా చాలా అంటే సటైరికల్ గా రాసి, ఎందుకురా కవి గజిబిజి ఇమేజ్ అస్పష్ట కవిత్వం కన్నా ఆల్జీబ్రా ఈజీ అంట. సో అలాగే అంటే అంటే అలా మాట్లాడచ్చు లేదో ఒక వేశ్యని అడ్రస్ చేస్తూ రాస్తారు ఆయన రాసి తను ఒకరికి వశమై తను శవమై, తనువు పుండై ఒకరికి పండై, తాను ఎడారై అందరికీ ఓయాసిస్ అయి. అంటే అంటే అంత కైండ్ ఆఫ్ ఒక ఎక్స్ప్రెషన్ రైటింగ్ లో, ఎంత కమిట్మెంట్. అది శ్రీశ్రీ గారి లాగా భిక్షు వరియేసి చదవండి. అవును సార్. ఇప్పుడు అవన్నీ సాహిత్యం, ఇట్స్ ఏ డీపర్ వాషన్ అండి సాహిత్యం, డీప్ డైవ్ లా ఉంటది. డీప్ డైవ్. అండ్ నాకు అనిపించేది ఏంటంటే సార్, చాలా మందికి అంటే హెడ్లైన్ రష్ మీరు అబ్జర్వ్ చేస్తే సాహిత్యం ఇచ్చినంత హెడ్లైన్ రష్ ఏది ఇవ్వదు. అది చదివిన వాళ్ళు చెప్పరు, చదవని వాళ్ళకి తెలియదు. అంతే. వెల్ సెడ్. మీకు మంచి భావావేశం ఉంది, మంచి ఇమోషనల్ బ్యాంక్ ఉంది లోపల చెప్పాలని. ఇందులో మీరు స్టార్ట్ చేశారు చెప్పడం. సో ఈ చెప్పడం స్టార్ట్ చేసిన ఈ ప్రయాణం రేపు జూన్ 26వ తారీఖున మీ పేరుకు తగ్గట్టుగా వైభవ్ అని పేరు పెట్టినందుకు ఇది చాలా వైభవపేతమైన విజయం సాధించాలి. మీ ప్రయాణం చాలా దిగ్విజయంగా జైత్రయాత్రగా ప్రారంభమై అనేక శిఖరాలు మీరు ఎదిగి అధిగమించి ఈ చిత్ర పరిశ్రమలో ఒక మీదని ఒక అధ్యాయాన్ని మీకు మీరు సృష్టించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ సినిమాకి సక్సెస్ అయ్యే లక్షణాలు అన్నీ కనిపిస్తున్నాయి. టైటిల్ దగ్గర నుంచి గాసిప్ యూత్ని బాగా అవుతుంది, మాస్ని. అమ్మాయి రాశిసింగ్కి మంచి ఇమేజ్ ఉంది. సో ఆ అమ్మాయి కోసం కొంతమంది మీ సినిమా కంటెంట్
చాలా మంచి కంటెంట్. ఎన్నిసార్లు పెట్టిన బూర్లు ఎలాగైతే మనకి చేదనిపించవో, ఈ కంటెంట్ కూడా అంతే మంచి కంటెంట్. దానికి తగ్గట్టుగా ఆ జ్యోతిష్యం పిచ్చి అవన్నీ కూడా మీరు డిస్కస్ చేశారు కాబట్టి మీ సినిమాకి 100% సక్సెస్ మార్క్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ వైభవ్ Thank గారు, you, sir. ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ కూడా 26వ తారీఖుని థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఈ సినిమాని దీవించండి, సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.